అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి అతి పరిశుద్ధమైనటువంటి నామములో అందరికీ షలోం. యొక్క లెంటు దినములలో శిలువ పైన ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు పలికినటువంటి 7 మాటలు మనము ధ్యానిస్తున్నాం. కాబట్టి నేటి దినమున ఆయన పలికినటువంటి 5వ మాట, శిలువ పైన ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు పలికినటువంటి 5వ మాట. ఆయన యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము, 19వ అధ్యాయం 28వ వచనం, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యెహోవా ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన శిలువ పైన పలికినటువంటి మాట, నేను దప్పిగొనుచున్నాను. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు శిలువపై దాదాపు ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు ఆయన 6 గంటల పాటు వేలాడుతూ విపరీతమైనటువంటి శారీరక యొక్క హింసను వారు రోమా సైనికులు ఆయనను హింసించారు. ఆయన ఆ వేదనను అనుభవిస్తూ ఆయన ఈ యొక్క మాటను పలికారు, నేను దప్పిగొనుచున్నాను. ఆ యోహాను సువార్త ప్రకారం లేఖనము నెరవేరునట్లు ఆయన ఈ మాట పలికారు. లేఖనము నెరవేరునట్లు, వ్రాయబడినటువంటి లేఖనము నెరవేరునట్లు ఆయన ఈ మాట పలికనని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యెహోవా మెస్సీయ వారు కేవలము దేవుడు మాత్రమే కాదు, ఆయన సంపూర్ణ మానవుడు. ఆయన మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన సంపూర్ణ మానవుడు కాబట్టి ఆయన ఆకలి, దప్పి, నొప్పి ఆయన అనుభవించారు. ఆయన వేదనను అనుభవించారు, ఆకలిని అనుభవించారు. కాబట్టి ఆయన ఆకలి ఉన్నప్పుడు అంజూరపు చెట్టు ఫలములు ఇవ్వలేదు, అది చూచారు. కాబట్టి ఆయన దప్పిగొనుచున్నాడు. ఆ యొక్క శిలువ మ్రానులో ఇది ఆ యొక్క మానవత్వం. ఆయన వేదన బాధను కూడా అనుభవించారు. మన బలహీనతలలో మనకు తోడుగా ఉండేందుకు ఆయన మానవత్వపు మనుష్య కుమారుడుగా ఆయన సమస్తమును నెరవేర్చారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమం, లేఖనము యొక్క నెరవేర్పు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనములో లేఖనము సెలవిస్తున్నది, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అక్కడ ఉన్నటువంటి యొక్క రోమా సైనికులు 28, 29 వచనాల్లో పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. అవును ప్రియమైనటువంటి దేవుని సంఘం, వ్రాయబడినటువంటి లేఖనము నెరవేరునట్టు వారు చేదును నాకు ఆహారముగా, పులిసినటువంటి ఆ యొక్క పుల్లని ద్రాక్షారసమును ఆ యొక్క రోమా సైనికులు ఆయనకు చేదును ఆయనకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరని లేఖనము నెరవేరునట్లు ఆ యొక్క లేఖనపు నెరవేర్పు అక్కడ కనపడుతూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క పాప భారమును, మన పాపముల నిమిత్తము ఆయన దేవుని నుండి వేరు చేయబడి లోకములో నరకపు అనుభవము, ఆయన వేదన యొక్క అనుభవం, ఆయన ఆత్మీయ దాహాన్ని ఆయన అనుభవించారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన జీవజలమును ఇచ్చినటువంటిది మనుష్య కుమారుడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీతో, ఇదిగో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూను దప్పికొనడని ఆ లేఖనము సెలవిస్తూ వస్తున్నది. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనము వాక్యం ఏం సెలవిస్తున్నది? వాక్యం ఏమి సెలవిచ్చుతున్నదంటే, నా దాహమునకు చిరకను త్రాగనిచ్చితిరి. అవును ప్రియమైనటువంటి వారులారా, 69, 21వ వచనము, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు వారు చిరకను త్రాగనిచ్చిరి అని ఆయన దప్పికొనుచున్నాను అని చెప్పినటువంటి ఆయన మనుష్య కుమారుడు. యోహాను సువార్త 4:13లో, అందుకు యెహోవా, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు
ఎప్పుడును తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో సమరయ స్త్రీతో చెప్పినట్టు లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి ఈ సంగమ, దేవుని యొక్క సంగమ, ఆయన దేని కొరకు తప్పికొనుచున్నారు? లేఖనము సెలవిస్తున్నది. 22 కీర్తన 15వ వచనము, 22 కీర్తన 15వ వచనం లేఖనము సెలవిస్తూ వస్తున్నది. నా నాలుక నా దవడలకు అంటుకొని పోయెను. ఆయన నాలుక ఆయన దవడలకు అంటుకొని పోయెను. దాహమునకు ఆయన నీళ్లను అడుగుతూ వస్తూ ఉన్నాడని లేఖనము సెలవిస్తున్నది. ఆ యొక్క శిక్షావిధి, ఆయనకు విధింపబడినటువంటి ఆ యొక్క శిక్ష ఆయనకు విధించారు మనుషులు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎవరు దాహము వేయుచున్నదని ఎవరు అడిగారు? లేఖనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం, లూకాసు వార్త 16, 23, 24 వచనాల్లో ఎందుకు ఈ యొక్క లేఖనము మనము ధ్యానిస్తూ ఉన్నామంటే, రేపటి దినమున మనము కూడా ఆ స్థితిలో ఉండకుండా ఆ యొక్క లేఖనమును ధ్యానిస్తున్నాం. లూకాసు వార్త 16:23లో అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి చూచి ధనవంతుడును లాజరు గురించి వాక్యము సెలవిస్తున్నది. ధనవంతుడు ఎక్కడున్నాడు? దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుని చూచి దూరం నుంచి, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశారు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమా, తనకిష్టం వచ్చినట్లు ఆ యొక్క ధనవంతుడు లోకంలో జీవించాడు. కాబట్టి తనకిష్టం వచ్చినట్లు అటువంటి జీవితము జీవించి అబ్రహాము కుమారుడే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ధనవంతుడు కూడా అబ్రహాము కూడా కుమారుడే. అందుకే వాక్యం సెలవిస్తుంది, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాముని అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహాము కుమారుడే, ధనవంతుడు కూడా అబ్రహాము కుమారుడే. మనము కూడా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనము కూడా అబ్రహాము యొక్క సంతానమే, విశ్వాసులమే. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారి ఆయన యొక్క కుమారులమే, విశ్వాసులమే, ఆయన యొక్క జనమే. మనము కూడా, ధనవంతుడు కూడా అబ్రహాము కుమారుడే. తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన దప్పికొనుచున్నాడు. ఆయన పలికినటువంటి సిలువలో 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా అబ్రహాం యొక్క సంతానమే, మనము కూడా విశ్వాసులమే. కానీ మనకి ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లు లోకములో జీవించారు. ఈ దినమున మనము కూడా విశ్వాసులముగానే ఉన్నాం, దేవుని ఎదుట కనపడుతూ వస్తున్నాం. కాబట్టి మనకిచ్చ వచ్చినట్లు మనము లోకంలో జీవిస్తున్నామా, లేదా పరిశుద్ధ గ్రంథమును అనుసరించి ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారిని మనము అంగీకరించి ప్రార్థనా జీవితము, ఆ యొక్క వాక్యమును అనుసరించినటువంటి జీవితము, భయభక్తులు కలిగినటువంటి, వినయ విధేయతలు కలిగినటువంటి జీవితము మనము జీవిస్తున్నాము. ఒకవేళ అలాగూ మనము జీవించినట్లయితే అబ్రహాము కుమారుడైనటువంటి ధనవంతుడు ఆ యొక్క మండుతున్నటువంటి అగ్నిగుండములో నుంచి, తండ్రివైన అబ్రహామా నీ రొమ్మున ఉన్న ఆ యొక్క లాజరును పంపుము, ఇదిగో అతడు నా దాహమునకు నీళ్లు తీసుకొని వస్తాడేమో అని మండుతున్నటువంటి ఆ యొక్క అగ్నిగుండములో నుంచి పిలిచినట్టు రేపటి దినమున మనము కూడా ఆ స్థితిలో ఉండవలసి వస్తుందేమో పరిశీలించుకోవాలి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారు ఆయన నేను దప్పికొనుచున్నాను. ఎవరి కొరకు? మన కొరకు, మన యొక్క ఆత్మల కొరకు ఆయన దప్పికొనుచున్నాడు. అందుకే దినమెల్లా ఆయన చేతులు చాపి ఉన్నాడు. ఆయన మన పాపములను భరించి ఉన్నాడు, మన దోషములను భరించి ఉన్నాడు. మన పాపములను బట్టి ఆయన చేతులలోగా మేకులు కొట్టబడ్డాయి. మనము నడిచినటువంటి ఆ యొక్క మార్గములను బట్టి మన పాదములకు వేయవలసినటువంటి శిక్ష ఆయన పాదములలో మేకులు కొట్టారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఉదయ కాలమున ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారు సిలువలో పలికినటువంటి ఆ యొక్క 5వ మాట యొక్క ఆత్మీయ సత్యము మనము కూడా రేపటి దినమున ఆ యొక్క ధనవంతుల వలె మనము ఆ యొక్క మండుతున్నటువంటి అగ్నిగుండములో నుంచి
నాకు దాహమునకు నీళ్లు తీసుకొని రమ్మని మనము కూడా ఆ యొక్క మాట పలుకుతామేమో పరిశీలించుకుందాం ఈ ఉదయ కాలమున. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి అట్టి స్థితిలో మనం ఉండకుండా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనము, మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఓమెగయు అనగా ఆదియు అంతమై ఉన్నాను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించేదను. దప్పిగొని వానికి దేని విషయమై దప్పికొని ఉండాలి? నువ్వు వాక్యము విషయమై దప్పికొని ఉండాలి, ప్రార్థన విషయమై దప్పికొని ఉండాలి. కాబట్టి లోకస్తులలో ఉన్నటువంటి కొన్ని మేలుల కొన్ని చూచైనా మనము నేర్చుకోవాలి. కాబట్టి లోకములో నీతిమంతులు ఉన్నారు, లోకస్తులలో అన్యజనులలో కూడా నీతిమంతులు ఉన్నారు. కాబట్టి అటువంటి క్రియలు కూడా మనము చేయడం లేదు లోకంలో. కాబట్టి 10 ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము, నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీ పొరుగువాని ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగువానిదకు దేనినైనను ఆశింపకూడదని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అటువంటి స్వభావము మనము కలిగి ఉండాలి. అవును ప్రియమైనటువంటి వారు, మనకిష్టం వచ్చినట్లు మనము జీవించినట్లయితే లోకంలో రేపటి దినమున అబ్రహాము కుమారుడైనటువంటి ధనవంతుడు ఉన్నటువంటి మండుతున్నటువంటి ఆ యొక్క పాతాల అగ్నిగుండములో మనము కూడా కనపడతామేమో పరిశీలించుకుందాం ఉదయకాలమున. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, అందుకే లేఖనం సెలవిస్తున్నది 21వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథం, దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించను. ఎవరి కొరకు మనము దప్పికొని ఉన్నాం? వాక్యము కొరకు దప్పికొని ఉన్నామా? ప్రార్థన కలుగుటకు దప్పికొని ఉన్నామా? ఆయన స్తుతించుటకు, మహిమపరచుటకు, గొప్ప చేయుటకు మనము దప్పికొని ఉన్నామా? భూమి మీద మనం ఎవరికి నమ్మకముగా ఉన్నాము? అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనము సెలవిస్తుంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దావీదు రాస్తున్నాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదని. దేవుని యొక్క సన్నిధిని కనపడుటకు దావీదు తృష్ణ కలిగి ఉన్నాడు, దప్పి కలిగి ఉన్నాడు. అటువంటి సందర్భము మన జీవితంలో కలిగి ఉన్నదా పరిశీలించుకుందాం ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి మనము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. దేవుని యొక్క సన్నిధికి రావుటకు దావీదు తృష్ణ కలిగి ఉన్నాడు. అటువంటి దప్పిని మనం కలిగి ఉన్నామా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా? ఉదయకాలమున మనము అదే శిక్షావిధిలో కూడా మనం ఉన్నామా? ధనవంతుని యొక్క శిక్షావిధిలో మనం ఉన్నామా? లేదా దావీదు సెలవిచ్చినట్టు ఆ కీర్తనల గ్రంథము లేఖనము సెలవిచ్చినట్టు మనము కూడా మన ప్రాణము దేవుని యొక్క సన్నిధికి రావుటకు తృష్ణ కలిగి ఉన్నదా పరిశీలించుకుందాం. లోక సంబంధమైన వాటి కోసం కాకుండా నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండాలని ఈ యొక్క లేఖనము మనకు బోధిస్తుంది. దేవుని యొక్క నీతి, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారిని అంగీకరించి మనము ఆయనను మహిమపరిచి ఆయన గుణములను మన యొక్క క్రియల ద్వారా లోకములో కనపరచుటకు ప్రేమ, సాత్వికము, దీనమనస్సు, దయాలుత్వం 9 ఆత్మ ఫలములను మనము కలిగి మనము లోకంలో ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారి ఒక ప్రేమను తెలియచెప్పుటకు మనము ప్రయాసపడాలని లేఖనము సెలవిచ్చుచున్నది. యెహోవా మెస్సియా యొక్క వారి త్యాగం కనపడుతుంది శిలువ 5వ మాటలో, శిలువ మ్రానులో. కాబట్టి ప్రకటన ఆ యొక్క ప్రియమైనటువంటి వారుల ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారి త్యాగం మనకు నిత్య జీవపు ఊటను ఇవ్వడానికి ఆయన శిలువ పైన ఎండిపోయినటువంటి ఆ యొక్క శిలువ మ్రానులో ఆయన వేలాడుతూ వస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారుల ఆయన సంపూర్ణ మానవత్వమును కలిగి భూమి మీద జీవించాడు. యెహోవా మెస్సియా దేవుడు మాత్రమే కాదు, ఆకలి, దప్పి, నొప్పి ఆ యొక్క శిలువ మ్రానులో ఆ వేదనను ఆయన అనుభవించాడు. ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ బలిని ఆయన అర్పించాడు. ప్రాయశ్చిత్తార్థ బలి మన పాపముల వల్ల మనం అనుభవించాల్సినటువంటి ఆ యొక్క నరకపు దాహాన్ని ఆ యొక్క లూకా సువార్త 16:24లో ఆయన శిలువ పైన అనుభవించారని లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వారుల ఆయన విధేయత చూపాడు. మనం ఆ విధేయత చూపగలమా? ఈ దినమున ప్రాణాపాయ స్థితిలో కూడా తండ్రి యొక్క చిత్తాన్ని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో ఆయన చూపినటువంటి ఆ యొక్క విధేయత, ఆ విధేయత మనము కలిగి ఉన్నాం. ఎంత శ్రమలు వచ్చినా కూడా మనము దేవునికి నమ్మకంగా ఉన్నాముగా
ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉన్నామా? దేవునికి మనము నమ్మకముగా ఉన్నామా? దేవుని సన్నిధిలో కనబడుతున్నామా అనేది యొక్క లేఖనము సెలవిస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆ యొక్క శ్రమల యొక్క తీవ్రతను, ఆ శిలువ పైన ఆయన అనుభవించిన వేదన ఎంత భయంకరమైనదో ఆ యొక్క మాట తెలియచేస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మన దాహము తీర్చినవాడు, మన దాహము తీర్చినటువంటి వాడు, సమరయ స్త్రీ యొక్క జీవజలములను నేను ఇచ్చేదనని ఆయన వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 4:14-12 వచనాలలో. అవును, మన ఆత్మీయ అశాంతిని దాహాన్ని తీర్చగలే ఏకైక మార్గం యెషూవా మెస్సియా వారి యొక్క శిలువ త్యాగము. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన కృప యొక్క పరిపూర్ణత కనపడుతుంది ఇందులో. లోకానికి దాహం తీర్చే మేఘము, లోకంలో వర్షం పడి లోకమును దాహము తీర్చేది ఆ యొక్క వర్షము. కానీ యెషూవా మెస్సియా వారు సకల మనుషులను ఆయన పిలుస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన సకల మనుషుల కొరకు, ఆయన అందరి కొరకు ఆయన మరణమును అనుభవించాడు ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి ఆ యొక్క లూకా సువార్తలో నరకపు దాహమును కూడా ఆయన తప్పించేవాడు, తీర్చేవాడని లేఖనము సెలవిస్తున్నది. అవును, అందుకే యోహాను సువార్త 19:28 వచనంలో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యెషూవా ఎరిగి లేఖనము నెరవేరినాడు. అప్పటికి సమాప్తమైనది, సమస్తమును అప్పటికి సమాప్తమైనది. ఆయన ఏ లోపము లేకుండా మనుష్య కుమారుడుగా సమస్తమును నెరవేర్చాడు. ఆయన మౌనముగా ఉండి ఆ యొక్క లేఖనమును నెరవేర్చాడు. మనము లోకంలో కూడా అటువంటి స్వభావము కలిగి మన జీవిత కాలమంతా కూడా విశ్వాస జీవితంలో సమస్తమును మనము నెరవేర్చగలమా? పరిశీలించుకుందాము ఉదయ కాలమున. అందుకే అప్పటికి సమాప్తమైనదని యెషూవా ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని చెప్పాను అని వ్రాయబడి ఉన్నది. లేఖనము నెరవేరినట్లు ఆయన సమస్తమును జరిగించాడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనము కూడా మంచి విశ్వాస పోరాటం, మంచి విశ్వాస జీవితం కలిగి ఉన్నామా? పరిశీలించుకుందాం ఉదయ కాలమున. మరి ఒక 6వ మాటతో రేపటి కాల ఉదయకాల సమయమున నేను మీ ఎదుటకు రాగలుగుతాను. దేవుడు కృప చూపినాడు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు లైక్ చేయమని విజ్ఞాపన చేస్తూ, ఆ వాక్యమునకు ఒక లైక్ చేయండి. కాబట్టి మనము విన్నటువంటి ఒక వాక్యం నిమిత్తం తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో అనుదినము ఉదయ కాలమున మీ యొక్క వాక్యమును ధ్యానిస్తున్నాం. శ్రమలలో నాయన 5వ మాటను ధ్యానించి ఉన్నాం తండ్రి. నాయన ఇదిగో మీ పాదములకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడా, జీవము గల తండ్రి నాయన, ఇదిగో విన్న వాక్యం మా హృదయంలో ఫలించి అబ్రహాము కుమారుడైనటువంటి ధనవంతుని వలె మేము మండుతున్నటువంటి పాతాళంలో ఉండకుండా నాయన, ఇదిగో లాజరు వలె అబ్రహాము యొక్క రొమ్మున మేము ఉండులాగున నెమ్మది స్థలములో నాయన, ఇదిగో ఈ భూమి మీద మేము సమస్తమును మీ యొక్క కృపచేత మేము నెరవేర్చులాగున తండ్రి మమ్మల్ని విశ్వాస జీవితంలో నడిపించమని విజ్ఞాపన చేస్తూ నాయన, ఇదిగో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీ పాదముల చెంతకు తీసుకొని వస్తూ ఆశీర్వదించి, దీవించి నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును, స్వస్థతను దయచేయమని విజ్ఞాపన చేస్తూ నజరేయుడైన యెషూవా మెస్సియా నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమీన్. అందరికీ షలోం. ప్రియమైనటువంటి మరలా రేపటి ఉదయ కాలమున ఆ యొక్క శిలువ పైన పలికినటువంటి 7వ మాటలను మనం ధ్యానించుటకు దేవుడు కృప చూపునగా